అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, మా గురువు గారండి ఈయనేనండి. మాకు పాటలు భగవద్గీత అన్నీ నేర్పేది మా గురువు గారండి. మా అపార్ట్మెంట్లో ఉన్న దేవుడికి వార్షికోత్సవం ఎంత బాగా చేస్తారో చూడండి. ప్రతి సంవత్సరం ఇంత బాగా మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న అందరూ వస్తారండి. రెసిడెంట్స్ అంతా 250 ఫ్లాట్స్ వాళ్ళు వస్తారు. ఎంత బాగా చక్కగా అమ్మాయిలు ఆంటీలు చక్కగా అందరూ చక్కగా సేవ చేస్తారు. పొద్దున్నే వచ్చి అభిషేకం, తర్వాత హోమం, గణపతి హోమం, మళ్ళీ అండి మధ్యాహ్నం మంచి హారతి, మళ్ళీ హారతి తర్వాత మహాప్రసాదం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం అండి మళ్ళీ అందరూ వచ్చి చక్క దేవుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి మంచిగా పల్లకీ సేవ చేస్తారు. చాలా బాగా ఊరేగిస్తారండి. ఎంత బాగా చేస్తారో చూడండి. మా మా ఫ్రెండ్స్ హోమానికి కూర్చున్న మా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఉంటారండి. హిందీ, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, తమిళన్స్ ఉంటారు. చాలా బాగా కలిసిమెలిసి చక్కగా చేసుకుంటారండి. మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు నేనైతే యూఎస్లో ఉంటున్నాను పిల్లల దగ్గర. వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 2 ఇయర్స్ బ్యాక్ వార్షికోత్సవానికి నేను అక్కడే ఉన్నానండి. ఈ సంవత్సరం లేనన్నమాట. లేకపోయినా మా ఫ్రెండ్స్ మంచిగా అన్ని ఫోటోలన్నీ పంపించారు. చక్కగా అందరూ చూడండి, చాలా బాగుంటుందండి మా అపార్ట్మెంట్. రోజు ఈ గుడి దగ్గర కూర్చొని చక్కగా పిల్లలు పెద్దలు అంతా చక్కగా దేవుడి దండం పెట్టుకుని, లక్ష్మీ గణపతి స్వామి గుడి అండి మా దేవుడిది. ప్రతి బుధవారం అభిషేకం చేస్తారండి. సంకటహార చతుర్దశికి అభిషేకం అండ్ సాయంత్రం పల్లకీ సేవ. అపార్ట్మెంట్ లోపలే మొత్తం అపార్ట్మెంట్లో 5 అపార్ట్మెంట్ బ్లాకులకి శుభ్రంగా చక్కగా ప్రదక్షిణ చేసి తీసుకొస్తామన్నమాట. తీసుకొచ్చి చక్కగా పాటలు పాడి చాలా బాగా చేసుకుంటామండి. మళ్ళీ ప్రతి శుక్రవారం మా గురువు గారండి, రాజలక్ష్మి గారు గురువు గారు చక్కగా మాకు లలితా సహస్రనామం చదవటం, విష్ణు సహస్రనామం చదవటం, భగవద్గీత అప్పుడు భీష్మ ఏకాదశి వాటన్నిటికీ భగవద్గీత చదవటం అన్నీ నేర్పిస్తారండి. చక్కగా అమ్మవారి పాటలు పాడటం నేర్పిస్తారు. ప్రతి శుక్రవారం లలితా సహస్రనామం ఉంటుందండి. ఈ గుడిలో ఎప్పుడు లలితాదేవి ఫోటో ఉంటుంది. మరి ఉత్సవ విగ్రహం గణేష్ బాబా ఉంటారు. మరి కృష్ణుడి ఫోటో ఉంది. ఈ ఒక 4-5 ఏళ్ళ నుంచి అండి చక్కగా శివలింగం కూడా పెట్టుకుని చక్కగా కార్తీక మాసంలో చక్కగా పూజ చేసుకుంటామండి. ఈ సంవత్సరం కార్తీక మాసం ఫస్ట్ వారం నేను అక్కడే ఉన్నానండి. సోమవారం చక్కగా అభిషేకం బయట టేబుల్ మీద పెట్టి అభిషేకం చేసుకుని శివలింగాన్ని చక్కగా అందరం బిల్వపత్రాలు పువ్వులు పెట్టి చక్కగా పూజ చేసుకుని అందరం చక్కగా ఆయన శంకర భగవాను పూజ చేసుకుని చక్కగా అందరం ఆ దేవుడికి మంచిగా పూజ చేసుకుంటామండి. ఓకేనా అండి. మా అపార్ట్మెంట్లో పల్లకీ సేవ కూడా చాలా బాగా చేస్తారండి. ఎప్పుడైనా మీరు అటు వస్తే చక్కగా మంచిగా మదీనా కూడా అండి మా అపార్ట్మెంట్ రండి, మా గుడికి, మా గణేష్ బాబా గుడికి. ఓకేనా అండి. ఇదిగోండి ఎంత బాగా డెకరేషన్ చూడండి. అసలు ఫ్లవర్ డెకరేషను చాలా బాగా చేసుకుంటామండి. గుడిమల్కాపూర్ నుంచి తెచ్చుకుంటాం పువ్వులు. బాగా మంచిగా ఉంటాయండి. చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా, చక్కగా పంతులు గారు కూడా రోజు వచ్చి దేవుడికి మంచిగా క్లీన్ చేసి మంచిగా పువ్వులు అవి మార్చి డ్రెస్ మార్చి చక్కగా పూజ చేసి వెళ్తారు. 2 నెలలకొకళ్ళు మా వాచ్మెన్లు చక్కగా గుడి సామాన్లు అన్నీ క్లీన్ చేయటం, గుడికి చక్కగా ఊడ్చి కడిగి పొద్దున్నే 6 గంటలకే ఊడ్చేసి మంచిగా నీళ్లు జల్లి ముగ్గులేసి చక్కగా చూడండి. ఆ డెకరేషన్ చూడండి అసలు ఎంత బాగా చేశారో. చాలా బాగా చేశారండి. మీరు కూడా అందరూ చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఎక్కడైనా ఇప్పుడు పూజలు బాగా అవుతున్నాయండి. సంవత్సరానికి 3 పండుగలు ఉంటాయి మాకు. ఒకటి వార్షికోత్సవం, వినాయక చవితి, అండ్ ప్రతి నెల సంకటహార చతుర్దశి. మళ్ళీ మా వాచ్మెన్లు చూసారండి ఎంత చక్కగా అండి. అబ్బాయిలు చక్కగా రెడీ అయ్యి దేవుడు పంచెలండి వాళ్ళకి మార్చిన పంచెలు ఉంటే వాళ్ళకి కట్టుకుంటారనమాట, వాళ్ళకి ఇస్తాము. చక్కగా రెడీ అయ్యి పంతులు గారులల్లే రెడీ అయ్యి వస్తారండి మా మా పిల్లలు. ఓకేనండి. చక్కగా పల్లకీ సేవ చేసి మంచిగా వాళ్ళు సాయంకాలం మంచిగా ఫస్ట్ ప్రసాదం వాళ్ళకే పెడతాం. ఓకేనండి. చాలా బాగా మంచిగా చేసుకుంటారండి. నీట్గా ఉంచుతారు మా అపార్ట్మెంటు. చక్కగా మంచి వాళ్ళు అండి మా వాచ్మెన్లు అందరూ కూడా చాలా మంచివాళ్ళు. చక్కగా ఇప్పటి నుంచో 10-12 ఏళ్ళ నుంచి వాళ్ళేనండి, మార్చనే లేదండి మా దాంట్లో అపార్ట్మెంట్లో వాచ్మెన్లు. ఓకేనండి. చూడండి ఎంత బాగా చేశారో,
ఎంత బాగా పూజలు అవుతున్నాయి. ఓకేనా అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. చక్కగా మన దేశంలో భక్తి బాగా పెరిగి మంచిగా అందరూ భక్తి చేసుకుని అందరు పిల్ల పాపలతో చక్కగా చల్లగా ఉండాలండి. ఎంతైనా మన దేశం అండి ఈ భక్తి వల్లే ఇంత పెద్ద పేరు, ఇంత గొప్ప పేరు తెచ్చుకుంటున్నామండి. మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు, మన పద్ధతులే మనకి మంచి పేరుని తెస్తున్నాయండి. ఓకేనా అండి, చక్కగా శ్రీరామనవమికి కూడా అండి ఈ గణేష్ బాబా గుడి ముందు చక్కగా స్టేజ్ అరేంజ్ చేసి సీతారామస్వామి కళ్యాణం కూడా చేసుకుంటున్నామండి. 15 ఏళ్ళు దాకా అయినట్టుంది ఇప్పుడు మేము చేయబట్టి చక్కగా చేసుకుంటామండి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో సీతారామస్వామి కళ్యాణం ఎలా జరిగింది ఆ కళ్యాణం వీడియో ఒకటి సపరేట్గా పెడతానండి. ఓకేనండి, మరి పెద్ద లాంగ్ వీడియో అయిపోద్దని చెప్పి నేను ఇప్పుడు ఈ వార్షికోత్సవం ఒకటే అప్లోడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ప్రతి బుధవారం అండి అభిషేకం, పాలు పెరుగు తేనె అన్ని పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అందరు భక్తులు అటెండ్ అవుతారు, మంచిగా చేసుకుంటారండి. ఓకేనా అండి, మీరందరూ కూడా చక్కగా ఈ దేవుడిని చూసి ఈ దేవుడికి కృపకి పాత్రలు అవుతారని నేను అనుకుంటున్నానండి. ఓకేనండి, అందరికీ అండి మా గణేష్ బాబా చల్లని చూపు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకేనా అండి, నేనైతే ఇప్పుడు ప్రస్తుతం యూఎస్లో ఉన్నాను. వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా గుడికి వెళ్ళి చక్కగా నేను ఉన్నప్పుడు ఎప్పుడున్నా నేను కూడా ఆ ఫోటోల్లో నేను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఓకేనా అండి, అందరూ చక్కగా భక్తి మార్గంలో నడుచుకుంటూ ధర్మబద్ధమైన భక్తి మార్గంలో నడుచుకుంటూ చక్కగా అందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకేనా అండి, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఓకేనా అండి, ఈ పూజ ఎంతసేపు చూసినా తనివి తీరదండి, అంత బాగా చేస్తారండి పూజ. మా దేవుడికి చక్కగా అలంకారం పంతులుగా చాలా బాగా చేస్తాడు. ఓకేనా అండి, అందరికీ నమస్తే అండి. బాయ్ 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 అండి.